హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే జ్యువెలరీ షాపింగ్ ఇన్ బేగం బజార్. సో జ్యువెలరీ అనగానే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటి? బేగం బజార్. సో నేను కూడా అందుకే బేగం బజార్కి వెళ్ళిపోయాను. అసలు ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా. ముఖ్యంగా చెప్తున్నాను, మీ ఇంట్లో కానీ పండగలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళ సీజన్ కదా ఉంటే, అలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ బేగం బజార్కి వెళ్ళి నాలాగా ఒళ్ళు హూనం అవసరం లేదు. మీరు ఇందులో చూసి మీకు ఎక్కడికి వెళ్తే ఏమేమి దొరుకుతాయో, ఎక్కడ ఏ షాప్స్ ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. సో అందుకని ఈ వీడియో చూసి మీకు నచ్చితే మీరు స్ట్రైట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మీకు కావాల్సిన జ్యువెలరీ. సో యాక్చువల్గా మేము ఎందుకు బేగం బజార్కి వెళ్ళాము అంటే, ఎప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ బాగా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో ఏదో ఒకటి చూస్తేనే కదా మేము ఆ ప్లేస్కి వెళ్ళేది. సో ఈసారి మేము చూసింది ఏంటంటే పాకీజా జ్యువెలరీ షాప్. అది బేగం బజార్లోనంత. మా అక్క స్క్రోల్ చేస్తూ ఉంటే మా అక్కకి ఇది కనిపించింది. సో వెంటనే తీసుకెళ్ళిపోయింది. సో అది ఎక్కడ? బేగం బజార్లో. ఫస్ట్ అయితే మేము ఆ షాప్కి వెళ్ళాము. అక్కడ అమ్మ చాలా రష్. అసలు బేగం బజార్లో ఎంత రష్, ఎంత ట్రాఫిక్ ఉందంటే బండిలు అసలు ఎక్కడికక్కడ జామ్ అయిపోతున్నాయి. ఆ జామ్ అవ్వడానికి అది ఒక 10-15 నిమిషాలు. ఆ దురదృష్టమో అదృష్టమో మాకు తెలియదు. మేము ఎక్కిన ఆటో అయితే ఒక ముస్లిం అబ్బాయిది. ఆ అబ్బాయి పాపం రంజాన్ కదా, రంజాన్ కాబట్టి రోజా ఉన్నట్టున్నాడు. పాపం మాకు బాధ వేస్తుంది ఆయనకు ఆ ట్రాఫిక్లో. పాపం ఆకలి వేసినప్పుడు పనిలో ఉంటే ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో ఇంకా ఆయన పాపం ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాడు. కానీ అయినా కూడా మేము దిగుతాము, వెళ్ళు బాబా అంటే, లేదు నేను మిమ్మల్ని అక్కడ దించేసి నేను వెళ్తాను అని చెప్పి పాపం మమ్మల్ని ఆ ప్యాకేజాకి, అంటే దాని ముందు కాదు, కొంచెం ఒక బోర్డు కనిపించింది, ఆ బోర్డు దగ్గర దించేసినారు. ఆ ప్యాకేజీ షాప్కి డైరెక్షన్స్ ఇస్తే చాలా బోర్డ్స్ ఉంటాయి. మీరు కూడా అక్కడికి కొంచెం అక్కడికి వెళ్తే మీకు తెలియకపోతే ఎవరికి అడిగినా చెప్తారు. ఇంకా పైన అక్కడక్కడ ప్యాకేజా అని చెప్పి డైరెక్షన్స్ బోర్డ్స్ పెడతా ఉంటారు దారిలో. మేము దాన్ని ఫాలో అవుతూనే మేము వెళ్ళిపోయాము. అయితే ఫస్ట్ అయితే ఆ షాప్కి వెళ్ళినాం మేము. అక్కడ ఎలా ఉందంటే, కింద ఫ్లోర్లో అంతా గోల్డ్ జ్యువెలరీ పెట్టినారు. పైన ఫ్లోర్లో టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒక సైడ్ అంతా సిల్వర్ జ్యువెలరీ, ఇంకో సైడ్ అంతా విక్టోరియా జ్యువెలరీ. విక్టోరియా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా, పాకీజాలో చాలా ఫేమస్ అనమాట విక్టోరియా జ్యువెలరీ. అంటే అది దేని మీదకైనా వేసుకోవచ్చు. అటు గోల్డ్ కోటింగ్ ఉన్న శారీస్లోకి వేసుకోవచ్చు, సిల్వర్ కోటింగ్ ఉన్న శారీస్లోకి వేసుకోవచ్చు. ఎండ్లో వేసుకున్న విక్టోరియా జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం సిల్వర్ షైన్ అవుతున్న శారీ మీదకి మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో, అలానే గోల్డ్ షైనింగ్ ఉన్న శారీస్కి సిల్వర్ జ్యువెలరీ వేసుకున్న అంత దరిద్రంగా ఉంటుంది. సో మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఏది తీసుకున్నా అన్నిట్లోకి యూజ్ అవ్వాలి అనుకుంటాం కాబట్టి మనలాంటి వాళ్ళకి విక్టోరియానే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకే మాకు విక్టోరియా కావాలి. సో అందుకే మేము విక్టోరియా కోసమే బేగం బజార్కి వెళ్ళినాము. సో అదంతా నేను పక్కన వేస్తాను, అదంతా షాప్ ఎలా ఉందో. కానీ విక్టోరియాలో నెక్ పీసెస్ వచ్చేసి కలెక్షన్స్ అంటే ఉన్నాయేమో, కానీ అన్నయ్య బాగున్నాడా యూట్యూబ్ వాళ్ళకి ఏం నేర్పుతున్నావు అంటే, ఆ అన్నయ్య కూడా ముస్లిం ఏమో నాకు తెలీదు. సో పాపం ఆయన కూడా ఫాస్టింగ్ ఉన్నట్టున్నాడు. అందుకని మాకు ఎక్కువ గోల్డ్ సిల్వర్లో బాగానే చూపించినారు. మేము లాస్ట్కి విక్టోరియాకి వెళ్ళినాం కదా, ఆయనకి పాపం ఓపిక నశించినట్టుంది. విక్టోరియాలో కొన్ని కలెక్షన్స్ చూపించినాడు. మరి అవేమీ అంతగా అనిపించలేదు మాకైతే. ఇంకా మేము ఏం చేసామంటే వడ్డానం చూపించమని చెప్పినాము. పీసెస్ ఏమో కలెక్షన్ అంతగా అనిపించలేదు, కానీ వడ్డానంలో మాత్రం కలెక్షన్స్ చాలా బాగున్నాయి. మేము అన్ని వడ్డానాలు చూసాము, నెక్ పీసెస్ చూసాము, అక్కడ వడ్డానాలు చూసాము. ఇది చెవి అరే పట్టుకుంటారా మీరు? పట్టుకోడుగా గార్దులు.
అక్కడ మేము నెక్ పీసెస్ అయితే మాకు కలెక్షన్ అంతగా అనిపించలేదు, కానీ వడ్డానాలు అయితే చాలా బాగున్నాయి. అక్కడ మేము అన్నీ చూసాము. మేము అక్కడ గోల్డ్ జ్యువెలరీ చూసాము, అన్నీ సిల్వర్ జ్యువెలరీ చూసాము. కానీ మాకు తెలుసు మేము కొనేది విక్టోరియానే, కానీ మేము అట్లా అవి కూడా చూసాము. చూసి దాని తర్వాత విక్టోరియాకి వెళ్ళి అక్కడ నెక్ పీసెస్ గోల్డ్లో సిల్వర్లో అయితే నెక్ పీసెస్ చాలా బాగున్నాయి. మీకు శారీస్కి అంటే మ్యారేజెస్లో శారీస్ ఉంటాయి కదా, అన్ని గోల్డ్ షైనింగ్ సిల్వర్ షైనింగ్ ఉంటాయి కదా, మీకు పర్లేదు మాకు గోల్డ్ అయినా కావాలి సిల్వర్ అయినా కావాలి అనుకున్నదైతే మీరు అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చాలా బాగున్నాయి. అవన్నీ విక్టోరియాలో కొన్ని కలెక్షన్స్ అట్లా ఉన్నాయి, కానీ వడ్డానాలు చూసాం మేము, అవైతే చాలా బాగున్నాయి. ఇంకా మేము బాగున్నాయి కదా ఇంకేం చేస్తాం, వడ్డానం అయితే అక్కడ తీసేసుకున్నాం పాకిజాలో. వడ్డానంకి వచ్చేసి 1700 అయ్యింది. నేను ఏం తీసుకున్నాను అంటే నేను ఏమేమి చూసాను అంత పెడతాను, కానీ ఏం తీసుకున్నానో నేను పెట్టాను, ఎందుకంటే దానికి సపరేట్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. సో ఇప్పుడు ఎందుకు సస్పెన్స్ ఉండాలి కదా, సో అందుకే ఏం తీసుకున్నాను అయితే నేను పెట్టాను, కానీ నేను ఏమేమి చూసానో అక్కడ బేగం బజార్లో అన్నీ నేను మీకు ఇక్కడ పెడతాను. సో వడ్డానం అయితే అక్కడ తీసేసుకున్నాం. తర్వాత ఇంకా మేము బయటకు వచ్చాము. అక్కడ మీరు ముందే చూడొచ్చు చాలా స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది జ్యువెలరీ అంతా కూడా. అక్కడ చిన్న స్టోర్ పెద్ద స్టోర్ అని ఏమీ లేదు, అన్నిట్లో ప్రైస్ ఒకటే. నాకు ఆ బేగం బజార్కి వెళ్ళినాక చిన్న ప్లేసెస్లో కూడా మన వస్తువులని ఎంత మంచిగా సర్దుకోవచ్చు అనేది అయితే నేర్చుకున్నాను. చిన్న 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 స్టోర్స్ ఉన్నాయి, కానీ చాలా మంచిగా సర్దుకున్నారు. నాకు అనిపించింది మా ఇంట్లో ఇంత కొంచెం అంతే స్పేస్ ఎక్కువ ఉన్నా కూడా మేము ఎక్కడ వస్తువులు అక్కడనే అట్లా పాడేస్తూ ఉంటాము, కానీ అక్కడైతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న షాప్స్లో కూడా చాలా మంచిగా అన్నీ సర్దుకున్నాడు తెలుసా. చిన్న చిన్న వాటికి కూడా రెంట్ ఎక్కువే ఉండొచ్చు అక్కడ. ఇంకా దాని తర్వాత ఇంకా మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా చూస్తూ దానికి పాకిజా కొంచెం దూరంలో నాకు తెలిసి ఒక 5-10 minutes నడిస్తే అక్కడ ఇంకో షాప్ కనిపించింది. ఆ షాప్లో అయితే మేము చూసాము, అది కొంచెం చిన్నగా ఉంది పాకిజా కన్నా. అందులో కింద ఫ్లోర్లో అంతా నెక్ పీసెస్ ఉన్నాయి, పైన ఫ్లోర్లో అంతా పాపడ్ బిళ్ళ, చెంపస్వరాలు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, కమ్మలు అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మేము కింద ఫ్లోర్లో అక్కడ కలెక్షన్ బాగుంది, నెక్ పీసెస్ అయితే బాగుంది. మేము అదంతా కూడా నేను అక్కడ ఏమేమి చూసానో అంతా నేను పెడతాను చూడండి. సో అక్కడైతే నెక్ పీసెస్ మేము తీసుకున్నాము, మీడియం సైజు లాంగ్ సైజు. మేమైతే మీడియం సైజ్ లాంగ్ సైజ్ రెండు తీసుకున్నాము. మీడియం సైజ్కి వచ్చేసి 1900 అయ్యింది. లాంగ్ నెక్ పీస్కి వచ్చేసి 2300 అయ్యింది. అండ్ అక్కడ పైన ఫ్లోర్ లిఫ్ట్ అయితే చాలా చిన్నగా ఉంది, ఓన్లీ ఇద్దరే పడతారేమో, ఇద్దరు కూడా కంజెస్టెడ్గా పడతారు, ఒక్కడే పడుతుంది వచ్చి. ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళినాం మేము. అక్కడ పైన అన్ని పాపడి బిళ్ళ, చెంపస్వరాలు అవన్నీ ఉన్నాయి. మేము అన్నీ చూసాము, కానీ మాకు అక్కడ పాపడి బిళ్ళ ఒక్కటే నచ్చింది. ఇంకా మేము ఒక పాపడి బిళ్ళ కొన్నాం అక్కడ, అది ఏమో 300 అయ్యింది. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి అది కూడా షాపింగ్ చాలాసేపు చేసాము. నేను తర్వాత ఇంకా వేరే షాప్స్కి వెళ్ళి తిరుగుతూ నేను ఏ షాప్కి వెళ్ళినా నేనైతే ఫస్ట్ చైర్స్ ఎత్తుక్కున్నానండి. నేనైతే నిజాలే చెప్తానండి. మా అక్క మా మమ్మీ వాళ్ళంతా పాపం జ్యువెలరీ ఎత్తుక్కున్నా, నేనైతే చైర్స్ ఎత్తుక్కున్నా. నాకు చైర్స్ దొరికితే నేను చైర్లో కూర్చున్నాను, అప్పుడప్పుడు అట్లా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను. దాని తర్వాత ఇట్లానే స్ట్రీట్ షాపింగ్ చేస్తూ అన్నీ చూస్తూ వెళ్ళాము. అన్నీ చూసాము, అన్నీ బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ చెంపస్వరాలు కొనాలి కదా, చెంపస్వరాలు అన్నీ హెవీగా కొన్నాము. నెక్ పీస్ అని, పాపడి బిళ్ళ అని, కమ్మలు అన్నీ హెవీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెంపస్వరాలు కూడా హెవీగా కొంటే లుక్ బాగోదు కదా, అంతా గంగిరెద్దులాగా అనిపిస్తుంది అని చెప్పి చెంపస్వరాలు మేము సింపుల్గా కావాలి అనుకొని ఎత్తికాము. అసలు సింపుల్గా ఏవి దొరకలే, అన్నీ కూడా హెవీగానే ఉన్నాయి అక్కడ. దానికోసం మేము చాలా తిరిగాము. లాస్ట్కి ఒక దగ్గర సింపుల్గా దొరికినాయి చిన్న పూసలతో, అది దానికి వచ్చేసి 200 అయ్యింది. యాక్చువల్గా బేగం బజార్కి మాల్స్, సిఎంఆర్ అలా మాల్స్ ఉంటాయి కదా, వీటికి కాస్ట్ డిఫరెన్స్ బాగానే ఉంటుంది. అక్కడ థౌజండ్స్లో ఉంటుంది, ఇక్కడ థౌజండ్స్లోనే ఉంటుంది. కానీ అక్కడ అట్లా
4000 6000 అట్లా ఉంటుంది. కానీ ఇక్కడనేమో కొంచెం 1900 2000 2500లో వచ్చేస్తాయి. కానీ మన ఇంటి దగ్గర కూడా అంతే వస్తాయి, కానీ ఎక్కువ కలెక్షన్ ఉండదు మన ఇంటి దగ్గర. సో కలెక్షన్ కోసమే మనం బేగం బజార్ వెళ్ళాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మేము వెళ్ళింది అయితే కలెక్షన్ కోసమే, ఎందుకంటే మా ఇంటి దగ్గర కూడా అంతే కాస్ట్లు ఉంటాయి, కానీ కలెక్షన్ అంటే తక్కువ ఉంటాయి, బాగున్నా తక్కువ ఉంటాయి. సో మంచి కలెక్షన్ అంటే చాలా కలెక్షన్ ఉంటే మనం అన్నిట్లో చూసి ఒక్కటే నచ్చుతుంది కదా, మనకి 100 చూస్తే ఒకటి నచ్చుతుంది. సో మనం ఫొటోస్ దిగేటప్పుడు కూడా అంతే కదా, 100 ఫొటోస్ క్లిక్ చేస్తే ఒక్కటి నచ్చుతుంది, ఆ ఒక్కటే పోస్ట్ చేస్తాం. సో అట్లనే జ్యువెలరీ కూడా 100 చూస్తే ఒకటి నచ్చుతుంది, ఆ 100 చూడడానికి మనం బేగం బజార్ వెళ్ళాల్సి వస్తుంది. సో అలానే వెళ్ళాము. చెంపస్వరాలు అయితే తీసేసుకున్నాము అక్కడ. దాని తర్వాత బ్యాంగిల్స్ ఇంపార్టెంట్ కదా. సో అక్కడ బేగం బజార్లో ఎలా అంటే కొన్ని షాప్స్ ఉంటాయి, బ్యాంగిల్ షాప్స్ ఎలా ఉంటాయంటే మనము మన శారీ చూపించి అండ్ బడ్జెట్ చెప్తే వాళ్ళు మన బడ్జెట్లో వాళ్ళే చాలా ఆ కలర్స్లో వాళ్ళే బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి ఇస్తారనమాట మనకు కావాల్సిన బడ్జెట్లో. నేను 1000 లోపు అని మేము చెప్పాము, ఇంకా వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు. ఆ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి, తీసుకున్నాము మేము. వాళ్ళే ఆ స్టోర్ పేరు నాకు గుర్తులేదు. అక్కడ నేను కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోయినా లాస్ట్లో కదా, కాలు నొప్పులు వచ్చినాయి. ఇంకా నేను అది వీడియో తీసాను కానీ స్టోర్ పేరు తీయడం మర్చిపోయినా, చూడడం కూడా మర్చిపోయినా చెప్పాలంటే స్టోర్ పేరు. ఇంకా వాళ్ళే సెట్ చేసి బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు. ఆ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, సేమ్ శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చినారు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పినారు, ఎందుకంటే ఉత్తి సెట్ అంటే మనం కూడా చేసుకుంటాం కదా. ఇప్పుడు బయట మనము 2-3 రకాల గాజులు కొనుక్కొని మనమైనా సెట్ చేసుకుంటాము, వాళ్ళు సెట్ చేసుకున్నందుకు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినట్టు నాకు అనిపించింది. సర్లే ఇంకేం చేస్తాం, కాలు నొస్తుంది, ఇంకా తిరగనీకి ఓపిక లేదు. సో ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అక్కడ బేగం బజార్లో అన్నీ ఉన్నాయి, అన్నీ A to Z, హెయిర్ ఎక్స్టెన్షన్స్ నుంచి హల్దీ సెట్ వరకు ఒక మ్యారేజ్కి కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. అంటే జ్యువెలరీ వేసుకునేటివి డ్రెస్సెస్ అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో మేమైతే ఇంకా హల్దీ సెట్ అక్కడ కనిపించింది, హల్దీ సెట్ అయితే తీసుకున్నాము. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మేము షాపింగ్ ఏదో అకేషన్ అంటుంది, హల్దీ సెట్ ఎందుకు చూస్తుందని. కానీ మీరు పొరపాటు పడకండి, నా పెళ్ళి కాదు, మా అక్కది. మా అక్క ఎంగేజ్మెంట్ కోసమే నేను షాపింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా మా అక్క ఎంగేజ్మెంట్ కోసమే. నేను ఇప్పుడు అవన్నీ చూపించాను, దానికి ఇంకో సపరేట్ బ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాగ్లో నేను అన్నీ చూపిస్తాను, మా అక్క వేసుకున్నవి అన్నీ, దానికి ఎంతెంత కాస్ట్ అంతా నేను చూపిస్తాను. దానికోసం కొంచెం పేషెంట్గా వెయిట్ అండ్ వాచ్. అండ్ దాని తర్వాత సో ఆ హల్దీ సెట్ అయితే మా అక్క నేను రెడ్ తీసుకోమని చెప్పిన, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకోమని చెప్పిన. కానీ ఆమె ఏదో నేను హల్దీ అంటే ఎల్లోలోనే ఉండాలి అని చెప్పి ఎల్లో సెట్ తీసుకుంది. చూద్దాం అది ఎట్లుంటుందో. హల్దీ సెట్కి అయితే 200 పడింది. అది మా ఇంటి దగ్గర తర్వాత వెళ్ళినప్పుడు నేను అడిగిన కాస్ట్, మా ఇంటి దగ్గర 300 అంట. సో ఇట్లా 100 అయితే కొంచెం సేవ్ చేసిన అనిపించింది. ఇదండి నేను చేసిన షాపింగ్. ఇంకా అక్కడ నేను చూసిందంతా, అక్కడ ఎలాంటి జ్యువెలరీ చూసినదంతా కూడా నేను పెడతాను, వీడియోస్లో పెట్టే ఉంటాను ఆల్రెడీ. చూడండి, అంతా అయితే బాగుంది. మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మీకు మ్యారేజెస్ ఉన్నా, ఒకవేళ మీరు ఒక బ్రైడ్ టు బి అయినా, లేదంటే మీరు ఒక అబ్బాయి మీ గర్ల్ ఫ్రెండ్కో, మీ వైఫ్కో, మీ మమ్మీకో, మీ అక్కకో, చెల్లికో ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలని నా వీడియో అయితే చూడాల్సిందే. వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అక్కడ ఎలా ఉన్నాయని తెలిస్తే మీరు అక్కడ వెళ్ళి మీకు కావాల్సినవి మీరు తీసుకుంటారు. సో నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి మా బేగం బజార్ షాపింగ్. నేను మ్యాక్సిమం అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి కింద, నేను దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను అన్నీ కవర్ చేశాను, లైక్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే నేను తీసుకున్న ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ అక్కడ జ్యువెలరీ ఎలా ఉంది అంతా వీడియో పక్కకి వేస్తూనే ఉంటాను.
అండ్ అక్కడ మా మనుషులు ఎలా ఉన్నారు, జనాలు ఆ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఒక్కరు ఎలా స్పేసే లేకుండా అసలు ఉన్నారు. నాకైతే అసలు చాలా కాళ్ళు నొచ్చినాయి. ఆ రోజు కాళ్ళు నొచ్చిన ఇంటికి వెళ్ళి అట్లనే పడుకున్నాను. కొంచెం ఎనర్జీ బాగా తిని వెళ్ళండి అక్కడికి. బాగా తిని వెళ్తే కొంచెం ఎక్కువసేపు ఓపిక ఉంటుంది, ఎక్కువ షాపింగ్ చేయగలుగుతాం మనము. నేనైతే అక్కడ చైర్స్ ఎత్తుక్కున్నాను, చైర్లలో కూర్చున్నాను. కొంతమంది అయితే చైర్స్ బయట పెట్టలేదు, నాకు అది నచ్చలేదు. లోపల పెట్టుకున్నారు, అటు సైడ్ పెట్టుకున్నారు వాళ్ళు కూర్చోనికే. మాకు అంటే బయట కూర్చొని కూడా ఏం పెట్టలేదు, ఎందుకో మరి నాకు తెలియదు. నాకు ఆ షాప్స్ నచ్చలేదండి, చెప్తున్నాను నిజంగా. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మేము షాప్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా పాపం చైర్స్ మీకే కాదు, కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా ఒక్కటో రెండో అలా పెడితే నాలాగా అలసిపోయి వచ్చిన వాళ్ళు, అట్లా టైర్డ్ అయిపోయిన వాళ్ళు కూర్చుంటారు, బాగుంటుంది. అట్లా టైంలో చైర్స్ లేకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఇంటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంటారు. సో అట్లా. సో నా వీడియో ఎవరైనా షాప్ కీపర్స్ అట్లా చూస్తే కొంచెం మీకోసమే కాకుండా వచ్చేటోళ్ళ కోసం కూడా అక్కడ చైర్స్ పెడతారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా, బాయ్. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోతో, ఇంకో కొత్త కాన్సెప్ట్తో, ఇంకో కొత్త షాపింగ్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.